హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్ తెలుగు. నేను మీ సునీత. ఈరోజు మనము పచ్చి రొయ్యలు వండుకుంటున్నామండి. ఇది 1 kg పచ్చి రొయ్యలు తీసుకొని మొత్తం క్లీన్ చేసేసారు. చేసి ఇచ్చినాక మనకి 1 kg రొయ్యలు క్లీన్ చేశాక 1/2 kg అవుతుంది. సో ఇంటికి తీసుకొని వచ్చేసి ఆ 1/2 kg రొయ్యల్ని ఉప్పులో బాగా కడిగి పెట్టుకుంటున్నానండి. నేను 3 to 4 times కాదు 4 to 5 times దాకా కడిగాను. బికాజ్ అందులో చాలా మురికి వచ్చేస్తుంది. పచ్చి రొయ్యల్లో ఇసుక కూడా బాగుంటుంది. మనము నీట్గా కడుక్కోవడం మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్. కడుక్కోకపోతే మొత్తం వండేటప్పుడు తినేటప్పుడు అంతా ఇసుక తగులుతూ ఉంటుంది. సో నేను ఉప్పేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. కొత్తగా నేను ఛానల్ చూస్తున్నట్టయితే నన్ను సపోర్ట్ చేయండి. నా పాత వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, దయచేసి అవి కూడా వాచ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం ఒక డేక్షాలోకి పచ్చి రొయ్యలు తీసుకున్నామండి. అందులో చిటికెడు పసుపు వేసుకున్నామండి. పసుపు వేసుకొని సాల్ట్ కూడా కొద్దిగా ఒక 1/2 tablespoon సాల్ట్ వేసుకున్నాము. వేసుకొని మొత్తం చేతితో కలుపుకోవాలండి. మొత్తం కడిగి కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇక ఎండ్ ఆఫ్ ద టైం ఇట్లా వచ్చేసింది. ఇందులో వాటర్ ఏం పోయొద్దండి, దాంట్లోనే వాటర్ వచ్చేస్తుంది. మనము స్టవ్ మీద పెట్టేసేసి ఒక 5 to 10 minutesలో అయిపోతుంది. స్టవ్ మీద వెలిగించి పెట్టేయాలండి. అది సిమ్లో ఉండడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. ఉడికిపోయాక చివరికి ఇలా అవుతుంది. మనం తీసి పక్కన పెట్టుకున్నాము పచ్చి రొయ్యల్ని. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి మనం 2 to 3 spoons ఆయిల్ వేసుకున్నానండి. ఇది కాగే లోపల మనము 3 onions పెద్దవి కట్ చేసి పెట్టుకున్నామండి. 3 onions 3 పచ్చిమిర్చి అండి కట్ చేసి అందులో వేసేసుకున్నాము. 3 onions కొన్ని కదా అని డౌట్ రావచ్చు. నేను గ్రేవీ వస్తుంది కాబట్టి నేను ఆనియన్స్ 3 వేసుకున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చకపోతే అప్పుడు నన్ను అడుగుతారు, ఓకేనా. ఇప్పుడు ఉల్లిపాయలు మనం బాగా వేగి తిప్పుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ కరివేపాకు 4 రెబ్బలు కడిగి వేసుకున్నానండి. బాగా ఉల్లిపాయలు తిప్పుతూ ఉండాలి. ఈలోపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా నూరి పెట్టుకుంటూ ఉండాలి ఇంట్లో. నెక్స్ట్ పసుపు వేసుకున్నామండి, ఒక చిటికెడు. ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా పసుపు. సో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కదా, అది ఒక 1 spoon వేసుకున్నానండి. వేసుకొని పచ్చివాసన పోయిందాక మనం తిప్పుకుంటూ ఉండాలి. సాల్ట్ వేసుకోవాలి. ఉడకబెట్టేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. మనం ఇక్కడ 1.5 spoon ఏమో పడుతుంది. అడగంటకుండా మొత్తం తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఉడకబెట్టిన రొయ్యలు ఉన్నాయి కదా, అవి అందులో వేసేసుకున్నాము. కొంతమంది డైరెక్ట్ వేసుకుంటారు, కానీ నేను మాత్రం ఉడకబెట్టి వేసుకుంటున్నాను. సో వేసుకొని బాగా తిప్పుకుంటున్నామండి. ఎండ్ ఆఫ్ ద టైం ఇలా వచ్చేసింది. మనము టమాటాలు కూడా వేసుకుంటున్నాం ఇందులో. నేను మీడియం సైజు 2 tomatoes వేసుకున్నానండి. ఇలా ఉంటుంది అని కొంతమంది అనొచ్చు, లేదు చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది కంపల్సరీ. సో అవి వేగిందాక సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. నేను షూట్ చేస్తున్నాను కాబట్టి మూత పెట్టలేదు. సో టమాటాలు కూడా వేగిపోయినాయి. మూత పెట్టుకొని తిప్పుకుంటూ ఉన్నాము. లాస్ట్కి ఇక ఇలా వచ్చిందండి. ఇక అడుగంటుతుందని మనం కారం 2 to 3 spoons వేసుకున్నాము. దీంతో పాటు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా స్కిప్ అయినట్టుంది కదా, సో కొద్దిగా గరం మసాలా వేసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. లాస్ట్కి కావాలనుకుంటే కొత్తిమీర చల్లుకోవచ్చు, నేను చల్లుకోలేదు. ఎండ్ ఆఫ్ ద టైం పచ్చి రొయ్యలు ఇలా నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. దీంతో పచ్చి పులుసు కాంబినేషన్ తీసుకున్నాం. చాలా సూపర్ యమ్మీ టేస్టీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.